హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ మదర్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే నేను మా ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. అంటే నేను కన్నా తర్వాత 3 నెలలు నిద్రకు వచ్చాను అనమాట. అక్కడ నుంచి మా అమ్మాయిని తీసుకొని మా అమ్మ వాళ్ళు సార్ అయితే పంపించారు. నాకు, మా ఆయనకి, మా అత్తయ్యకి, మా పిల్లలకి ఇలా బట్టలు పెట్టి సారి పంపిస్తారనమాట. మా అమ్మ అయితే ముందు రోజు గోరింటాకు పెట్టింది, మనకి పెట్టుకోవాల్సిందే అని గోరింటాకు పెట్టింది అనమాట. సారీ ఏం పంపించారంటే అరటికాయలు, సలిమిడి సెలవు కాబట్టి ఖచ్చితంగా సలిమిడి పంపిస్తారు. పసుపు కుంకుమ పెట్టి సలిమిడి, అరటికాయలు, చక్రం, లడ్డు. మా అమ్మ వాళ్ళు ఏంటంటే సారీలో బిడ్డ సారీ అని చెప్పేసి ఒక ప్లేట్ అయితే తీసుకున్నారు. అది కూడా నేను యాడ్ చేస్తాను, చూడండి. మా అమ్మ నా ఫ్రెండ్ కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టి కూర్చోబెట్టింది అనమాట. మా అమ్మ చేసేసారు కదా, చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళ చెట్టు గోరింటాకు ఇదే సరే మా అమ్మ వాళ్ళు నాకు పంపించింది ఇక్కడ పంచడానికి, అంటే మా అత్తయ్య వాళ్ళ దగ్గర పంచడానికి. ఓవరాక్షన్ లేకుండా చెయ్యి. సో ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సారీ రెడీ, అన్నీ రెడీ. మా మామయ్య వ్యాన్ ఉంది కదా, సో మా వ్యాన్లోనే మమ్మల్ని అయితే ఇంటికి తీసుకెళ్లారు. మా మహి స్నానం చేసి స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. వాడికి ఎగ్జామ్స్ కాబట్టి అందుకే వాడు కనిపించాడు ఎక్కువ. ఇది చలిమిడి, అరటికాయలు, చక్రాలు, లడ్లు అని చెప్పాను కదా, ప్లేట్ అని. ఇప్పుడు ఆ ప్లేట్ కూడా చూపిస్తాను మీకు. ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ కవర్స్ అండ్ ప్లేట్కి కూడా కవర్స్ కూడా వేసుకున్నారు విడిగా. ఇదే వంగర శాన్విక వన్మవారి బిడ్డ సార కానుక రెండు శాన్విక అని ఇచ్చారనమాట.
మా డాడీ అయితే పూజ చేశారనమాట. పూజ చేసి ముందు చలివిడి అవన్నీ అక్కడ పెట్టి దండం పెట్టుకోమన్నారు. సో మనం కూడా దండం పెట్టుకున్నాము. ఆ తర్వాత మా మమ్మీ నాకు ఫ్లవర్స్ ఇచ్చింది. ఇప్పుడు ఫ్లవర్స్ పెట్టుకున్నాను. అక్కడ పెట్టి ఇలా పసుపు రాసి బొట్టు పెట్టి చేతులు అవి పెట్టి పంపిస్తారనమాట. దాని కింద కొంచెం కూడా లేదు. బొట్టు పిల్లన్న ప్రేమ ఉండాలిగా. ఉయ్యాల ఇప్పుడు తీయలేదుగా. ఉయ్యాల మా మమ్మీ వాళ్ళు మాకు పెట్టిన బట్టలు, గాజులు, ఇవన్నీ మా నలుగురు బట్టలు అన్నమాట. మా అత్తయ్య చీర చూపించలేదు, నేను చూపిస్తా. సో ఇలా మాకైతే పెట్టారు. మా మమ్మీ వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు. మేమైతే ఇంటికి వచ్చేటప్పుడు అఫ్కోర్స్ మనం కూడా ఏడ్చాం అనుకోండి. అదైతే నేను చూపించి తలుచుకోవాలి. వచ్చేసావా? నేను చెల్లిని వదిలేసి వచ్చేసా. నేను తీసుకురాను చెల్లిని. తాను మేమందరం చెల్లిని ఇంట్లో వదిలేసి వచ్చేసాంగా. చెల్లిని తీసుకురాలా? చెల్లిని తీసుకురాలేదులే మేము. కనపడలే ఆడికి. వాడికి పక్కన కూర్చుంటే నేను కూడా కనపడిన ఒక్కసారి. సో మా ఇంటికి వచ్చినది ఇలా ప్యాక్ చేశారనమాట, అన్ని కవర్లో పెట్టి అందరికి ఇవ్వడానికి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.